నేను లాస్ట్ టైము క్రీపర్స్ వేసాను వెజిటేబుల్స్. క్రీపర్స్ వేసినాను కదా, అవి బాగా తీగ వదిలేస్తున్నాయి. వాటిలన్నిటికి ఫ్రేమ్స్ తెచ్చాను. నేను కర్రలు తెచ్చి ఫ్రేమ్ కట్టాను. వాటిని మంచిగా అల్లిస్తున్నాను. ఎప్పుడు కూడా క్రీపర్స్ని మనం మంచిగా వాటికి ఒక సపోర్ట్ అనేది ఇచ్చామనుకోండి, చాలా హెల్తీగా పెరుగుతాయి. ఎరువు అవి ఇవి వేసుకుంటూ చెట్లు వేసుకోవటం విశేషం కాదు, వాటిని బాగోగులు పిల్లల కన్నా ఎక్కువగా చూసుకోవాలి. నేను వీటిని ఎదురివి మనకి బయట దొరుకుతూ ఉంటాయి కదా, అక్కడ ఒక 2 కట్టలు తెచ్చాను. 600 రూపీస్ అయినాయి. ఒక పీస్ వచ్చి 5 రూపీస్ చెప్పారు. వాటిని తీసుకున్నాను. నాకు ప్లాంట్ వర్క్ అంటే చాలా చాలా ఇష్టము. ప్రతి చెట్టు ఏది కూడా నేను అట్టి విసిరేసినా కూడా మంచి హెల్తీగా పెరుగుతుంది. నాకు అదొక నమ్మకం. ఎందుకంటే ఏ పని చేసినా మనం ఇష్టంగా చేసామనుకోండి, దాని రిజల్ట్ కూడా అట్లాగే ఉంటుంది. కష్టంగా చేసామనుకో, దాని రిజల్ట్ కూడా అట్లాగే ఉంటుంది. ఎందుకంటే కష్టంగా చేసిన పని దాని రిజల్టే ఇస్తుంది కదా. నాకు బేసిక్గా ఎవరితో మాట్లాడటం ఇష్టం ఉండదు. ఎక్కువగా ఉన్న ప్రతి నిమిషాన్ని చెట్లకి యూజ్ చేసుకోవటం ఇష్టము. నాకు వీలైనప్పుడల్లా కాదు, ప్లాంట్స్ కోసమే నా డేలో ఒక హాఫ్ డే ప్లాంట్స్ కోసమే యూజ్ చేసుకుంటాను. ఎందుకంటే మనకి వెజిటేబుల్స్ ఇస్తుంది, మైండ్ని రీఫ్రెష్ చేస్తూ ఉంటుంది. ఏది మంచి ఏది చెడు అన్నీ మనకి ప్లాంట్స్ ఇస్తూ ఉంటాయి. ఇదైతే నేను ఆన్లైన్లో తీసుకున్నాను. దీన్ని చాలా చాలా మంచి వర్కింగ్ జరుగుతుంది. ఇది మనం పాదులు చేసుకోవటం కానీ, మళ్ళీ సీడ్ని వేసుకోవటానికి కానీ ఇది బాగా హెల్ప్ అయింది నాకు. ఇది చుట్టూరు ఫ్రేమ్ వర్క్ చేసేసాను నేను. తీగలు అయితే బాగా వదిలేసాయి. ఫ్రేమ్ వర్క్ చేసాము కదా, ఆ తీగలు అల్లుకొని మనకి వెజిటేబుల్స్ ఇచ్చేటప్పుడు మీకు నేను ఫుల్ వీడియోస్లోనే ఎక్కువ పెట్టాలనుకుంటున్నాను. షార్ట్ వీడియోస్లో ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంటుంది. అదేగాక కొంచెం కొంచెం కట్ చేసి పెడుతున్నాము కదా, అందుకోసమే ఈ క్రేపర్స్ని మంచిగా ఇక్కడ సొర, బీర, ఇంకా పోతే కాకర వేసాను. చిన్న కాకరకాయలు వేసాను. మా చిన్నోడికి చాలా ఇష్టం కాకరకాయ ఫ్రై అంటే. వాడి కోసంగా కాకర చెట్లు వేయాలి. ఎరువు వేసేసాను, మంచిగా పాచ్ చేసేసాను. దానికి వాటరింగ్ ఇచ్చామంటే ఇంకా దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దాని పాటికి దాని వర్క్ అది చేసుకుంటూ ఉంటుంది. మనం హ్యాపీగా ఉంటాం. ఏమంటారు, ఇదైతే ఆన్లైన్లో తీసుకున్నాను. దీన్ని అయితే షార్ట్ వీడియోలో పెడతాను. మీషోలో కానీ అమెజాన్లో కానీ దేంట్లో ఒకటి తీసుకోండి. చాలా అయితే హెల్ప్ అయింది నాకు ఇవన్నీ అల్లుకోవటానికి. ఇవి వేసి ఇంచుమించు నేను ఒక 10 days అనుకుంటున్నాను. ఇవి అల్లుకునేసరికి ఇంకొక 10 days అవుతుందేమో. ఆల్రెడీ పందిరి చిక్కుడుకాయ చూడండి ఎంత బాగా అల్లుకుంది. పందిరి చిక్కుళ్ళు ఒక 3 plants వేసుకున్నా కూడా మనకి అన్ని పందిరి చిక్కుళ్ళు వస్తాయి. కాస్తూనే ఉంటుంది. దానికి ఏం కావాలంటే సాయిల్ కావాలా, అది తిరిగేదానికి రూట్స్ కోసము ప్లేస్ కావాలా. ఆ ప్లేస్ ఇచ్చేసామంటే దానికి నువ్వు ఎరువేసినా నీళ్ళు పోసినా పొయ్యకపోయినా దానికి కాస్తూనే ఉంటుంది. ఈరంతా కాస్తూనే ఉంటుంది. ఎప్పుడు మా ఇంట్లో పందిరి చిక్కుడుకాయలు, అలసందలు మాత్రం కంపల్సరీ వేస్తాం. మా ఇంట్లో ఎక్కువ ఫ్రైస్ ఎక్కువ తింటారు. నేను చేసే విధానంలో డిఫరెంట్గా చేశాను. కుకింగ్ కూడా కొంచెం మంచిగా చేస్తాలే నేను. ఎందుకంటే చిన్నతనంలో మా మదర్ లేకపోవటం వల్ల మా అమ్మమ్మ కాడ ఉండేది నేను. అందుకోసం ఓల్డ్ ఐటమ్స్ ఏమేమి వేస్తే బాగుంటుందని అప్పట్లో అమ్మమ్మ కాడ నేర్చుకున్నాను. కాబట్టి నేను కుకింగ్ కూడా మంచిగా ఉంటుంది. ఒకసారి నా కుకింగ్ చేసి తిన్నారంటే ఇంకా మర్చిపోరు, అంత బాగుంటుంది. చూడండి ఎంత హెల్తీగా ఉంది. ఫ్రేమ్ మీద మంచిగా అల్లుకున్నాయి అనుకోండి, మనకి వీడియోస్కి బాగుంటుంది, చూసేదానికి కొంచెం కష్టపడాలి. కష్టపడితేనే కదా దాని ప్రతిఫలం కూడా. ఎవరినైనా పెట్టుకొనైనా మనం చేపించుకోవచ్చు, ఆ ఫీల్ రాదు కదా. ప్రతి పని నేనే చేసుకోవటానికి ఇష్టపడతాను.
పిచ్చిదానిలాగున్నా అయినా పర్వాలేదు, నన్ను నేనుగా మీకు ఛానల్లో చూపించుకోవాలనుకుంటున్నాను. నేను మాస్క్ వేసుకొని చూపించుకోవాలని నేను అనుకోవట్లేదు. నా ప్రొఫెషన్ బ్యూటీ అయినా నేను మంచిగా రెడీ అయ్యి పెట్టచ్చు, అయినా కూడా నాకు నచ్చదు. అదంతా మామూలుగా జనాలు చూస్తూనే ఉంటారు కదా. నన్నుగా మీకు నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలనుకున్నాను. మేబీ నాకు మనీ వచ్చినా మనీ రాకపోయినా యూట్యూబ్లో ఏం పర్వాలేదు, ఎందుకంటే ఫీల్ బాగుంటుంది కదా. రేపు ఫ్యూచర్లో మా మనవాళ్ళు మా పిల్లలు చూస్తారు కదా, ఎలా కష్టపడుతున్నారు అప్పట్లో, ఇప్పుడు ఎలా ఇట్టున్నామే అని ఉంటుంది కదా. వాళ్ళకి ఒక ఫీల్ అయినా ఉంటుంది కదా. మన మాటలు చెప్పేదానికన్నా మన వీడియోస్ చూసినప్పుడు వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ బాధపడకూడదు అని అనుకుంటా పిల్లలు. నా కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడ బాధపడకూడదు పిల్లలు మనల్ని చూసి, అందుకే మన వీడియోస్లో పిల్లలను కూడా పెట్టను. ఎందుకంటే ఈరోజు బాగానే ఉంటుంది, రేపు వాళ్ళు హైయర్ స్టడీస్ అయ్యి మంచి జాబ్స్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు బాధపడటం నాకు ఇష్టం ఉండదు. అందుకోసమే ఏదో అని కాదు, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం నడిచేటప్పుడు ఎంతమంది మంచి కోరుకుంటారో అంతమంది చెడు కూడా కోరుకుంటారు. అందుకోసమే మ్యాక్సిమం నన్ను వరకే చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది నేను కనీసం వాళ్ళని ఫోన్ పట్టుకోమని కూడా చెప్పను, ఎందుకంటే ఒకరోజు పట్టుకుంటారు, 2 రోజులు పట్టుకుంటారు, 3వ రోజు ఇసుక్కుంటే నాకు నచ్చదు. అందుకే నేనే చేసుకుంటా వీడియోస్, నేనే వర్క్ చేసుకుంటాను, ఒకరి హెల్ప్ ఎప్పుడూ అడగను. ఎందుకంటే నచ్చదు కూడా నాకు. నన్ను నేనుగా మీకు ఇంట్రడ్యూస్ చేసుకోవాలనుకుంటున్నానే కానీ వాళ్ళ హెల్ప్ వీటిలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నా గార్డెన్లో మీరు నాకు చెప్పండి. ఎందుకంటే నేను నడిచేటప్పుడు ఒక విద్యార్థిగానే ఫీల్ అవుతాను. నాకు ఎంత ఏజ్ వచ్చినా, నాకు ఎంత చిన్న పిల్లలు చెప్పినా కూడా నేను తీసుకుంటా. ఆంటీ ఇది కాదు ఇదని, ఓకే థ్యాంక్ యూ మా అంటాను. ప్రతి మనిషిలో ఆ నేచర్ అనేది ఉండాలి. ఏంటంటే అర్థం చేసుకునే నేచర్ ఉండాలి. ఎవరు చెప్పినా కూడా నువ్వెంత నీదెంత అని కాదు, ఏదో ఒక అర్థం అనేది, ఏదో ఒక మీనింగ్ అనేది ఉంటుంది కదా. అందుకోసమే ఎవరు చెప్పినా కూడా నేను తీసుకుంటాను. వాదించటము, హర్ట్ చేయటం ఇతరులని నాకు నచ్చదు. నా గార్డెన్ అయితే చాలా బ్యూటిఫుల్గా 2 దగ్గర గార్డెన్ చేస్తున్నాను. మీకు మంచిగా వీడియోస్ తీసి పెట్టాలని అనుకుంటున్నాను. అందుకోసమే చాలా కష్టపడుతున్నాను. కష్టే పలి అన్నారు కానీ సుఖమే పలి అనలేదు కదా. కష్టపడు, దాని ప్రతిఫలం ఆశించు, అంతే అని నా కాన్సెప్ట్. ఏమన్నా నా వీడియోస్ మైనస్ ఉంటే చెప్పండి, ఏమన్నా సరిదిద్దుకోవాలనుకుంటే నా వీడియోస్ ఏమైనా హట్టింగ్ ఉన్నా కూడా చెప్పండి, ఏమన్నా సరిదిద్దుకోవాలంటే సరిదిద్దుకుంటాను. ఇప్పుడైతే మన గార్డెన్లో అన్నీ అయితే నేను క్రేపర్స్ని కొంచెమే చూపించాను. ఆ సైడ్ పందుటి చిక్కుడుకాయలు, తమ్మకాయలు కూడా వేసాను. అవి కొంచెం వదులున్నాయి, ఇంకొంచెము తీగ వదలాలి కదా. తీగ వదిలినప్పుడు చూపిద్దాంలే అని దానికోసంగా ఇక్కడైతే మనం పందుటి చిక్కుడుకాయలు, సొర, బీర అన్నీ అయితే మనం వాటికి ఒక సపోర్ట్ అని ఇచ్చేసాను. ఇవి హ్యాపీగా అల్లుకున్నాయి అనుకోండి. మంచి వీడియోస్ వస్తే మంచి వెజిటేబుల్స్ మనమే వండు